హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, అదేనండి లైఫ్ కోచ్. ఇప్పుడు వారితో అడిగి అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దాని త్రూ మన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి అని మరిన్ని టాపిక్స్ మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. టాపిక్లోకి వస్తే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అసలు అది ఏ విధంగా పనిచేస్తుందంటారు? తప్పకుండా. సో మేనిఫెస్టేషన్ ఈ మధ్య కాలంలో మనకు బాగా బజ్ అవుతున్న వర్డ్ అండి. ఇంటర్నెట్ లో కూడా మీరు సెర్చ్ చేస్తే టాప్ గూగుల్ సెర్చ్ లో చూస్తే ఫస్ట్ వచ్చేది మనకు మేనిఫెస్టేషన్. ఈ మధ్య కాలంలో అంటే ఫ్రమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఎవరు చూసినా దే ఆర్ అంటే మేనిఫెస్టేషన్ గురించి చూస్తూ ఉన్నారు. సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే మీరు కూడా యాక్చువల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రతిరోజు. మనకు ఆ అవగాహన, ఆ అవేర్నెస్ అనేది తెలీదు. సో మేనిఫెస్టేషన్ అంటే మన కోరికలు, మనకంటూ కోరికలు ఉంటాయి, మనకంటూ గోల్స్ ఉంటాయి, వాటిని అచీవ్ చేసేదాన్నే మేనిఫెస్టేషన్స్ అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ యూజ్ చేసి మన కోరికల్ని ఎలా నెరవేర్చుకోవచ్చు అనే దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. సో ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి అంటే మన పొలిటీషియన్స్ వాళ్ళ మేనిఫెస్టో రెడీ చేసుకొని ప్రచారంలో చెప్తూ ఉంటారు. మేనిఫెస్టో అంటే ఏంటి? వాళ్ళ పథకాలు, వాళ్ళు ఏం ఇస్తారు ప్రజలకి, ఏం డెలివర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మేనిఫెస్టేషన్ అంటే మన యొక్క కోరికలు, మన 3 years ఇప్పటి నుంచి, 5 years ఇప్పటి నుంచి ఏవేవి ఉన్నాయి అనేది వాటి మీద మనము ప్రతిరోజు ధ్యాస పెడితే అవి మన రియాలిటీలోకి తెచ్చుకోవచ్చు అనే దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. సో అందరూ కూడా న్యాచురల్ మేనిఫెస్టర్సే అండి. సో మీరు ఎప్పుడైనా అంటే గతంలో ఎప్పుడైనా మీరు తలుచుకుంటారు అంటే నాకు ఇది కావాలి అని అనుకున్నది మనకు వచ్చి ఉంటాయి చాలా సార్లు. మనం వాటిని మేనిఫెస్టేషన్ అనే అవగాహన మనకు తెలీదు. సో ప్రతిరోజు మనం దేని గురించి అయితే తలుస్తూ ఉంటామో, ఆలోచిస్తూ ఉంటామో అదే మన రియాలిటీకి వస్తుంది. ఓకే, అంటే లైక్ మనం ఎప్పుడో అనుకుంటాము పలానా రోజు అరే నాకు ఇది కావాలి, ఇది వస్తే బాగుంటుంది అని అనుకుంటాం, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఎస్. ఓకే మేడం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కొన్ని పాజిటివ్ జరుగుతాయి, కొన్ని నెగిటివ్ జరుగుతాయి, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇందాక మనం అనుకున్నట్టు మేనిఫెస్టేషన్ అంటే మనం ప్రతిరోజు ఎక్కువగా దేన్ని అయితే తలుచుకుంటూ ఉంటామో అదే మన యొక్క రియాలిటీకి వస్తుంది అన్నాం. సో అది మన కోరిక గురించి అయినా అవ్వచ్చు, ఇంకేదైనా గురించి అయినా అవ్వచ్చు. ఇదిగో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక చిన్న పదం మేనిఫెస్టేషన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 2 కాన్సెప్ట్స్ మీద నడుస్తుంది. ఒకటి లైక్ అట్రాక్ట్స్ లైక్. ఫస్ట్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏది ఇస్తామో అదే మనం తిరిగే అట్రాక్ట్ చేస్తాం, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. మనం పాజిటివ్ గా ఉంటే మనం పాజిటివ్ థాట్స్ ని, ఆలోచనల్ని, పాజిటివ్ పీపుల్ ని మన లైఫ్ లోకి మనం అట్రాక్ట్ చేస్తాం. మన మైండ్ ఎప్పుడు డౌట్, ఇది వర్కౌట్ అవుతుందా, ఇది వర్కౌట్ కాదా, వాళ్ళు నిజంగానే జెన్యూన్ బిజినెస్ ఇస్తున్నారా, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక పట్టాన్ని ఎవరిని అంత తొందరగా నమ్మము. సో అలాంటి ఎనర్జీ ఇచ్చినప్పుడు మీరు అలాంటి వ్యక్తుల్నే, అలాంటి సిచ్యువేషన్స్ ని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి బిజినెస్ ని, అలాంటి మనుషుల్ని మీ లైఫ్ లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. సో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో డే ఇన్ డే అవుట్ అదే మన రియాలిటీకి రావడం, దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ ప్రిన్సిపల్ మీద మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. అంటే యద్భావం తద్భవతి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అది మన లైఫ్ లోకి వచ్చేస్తుంది. అది లా, అందుకే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది అలానే పనిచేస్తుంది. సో అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి అహం బ్రహ్మాస్మి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అంటారు. మనము చాలా వరకు మన పెద్దలు మనకు చెప్పడం ఏంటంటే మనకు దేవుడు రాసుంటారు, బ్రహ్మ రాసుంటాడు రాత, మన రాతను ఎవరు మార్చలేరు అని చాలా వరకు నమ్ముతారండి. కానీ మన పెద్దలు ఇది కూడా చెప్పారు, అహం బ్రహ్మాస్మి అని, నీ చేతని బట్టి నీ రాతని మార్చుకోవచ్చు అని. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నీ ఆలోచనల్ని బట్టి నీ కర్మ మారుతుంది, నీ కర్మని బట్టి ఫలితం మారుతుంది. యా. సో వెన్ యువర్ థాట్స్ ఆర్ పాజిటివ్, యువర్ యాక్షన్ ఈస్ పాజిటివ్, యువర్ రిజల్ట్ ఈస్ పాజిటివ్. సో అహం బ్రహ్మాస్మి, నీ
ఆలోచనలతో నీ సృష్టిని, లైఫ్ సృష్టిని నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఈ రోజు ఎలా ఉంది, నాకు ఎలా ఉండబోవాలి, నేను ఎలాంటి పీపుల్ ని మీట్ అవ్వాలి, నాకు ఆ మీటింగ్ నుంచి ఎంత పాజిటివ్ రావాలి అనేది కూడా మీ ఆలోచన శక్తికి ఉంది. ఆ ఆలోచన శక్తిని ఎలా చేయాలి, ఎలాంటి అలవాట్లు మనం నడవడికలో తీసుకురావాలి అనేదే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. ఓ మేడం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనకి ఏదైనా సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు మీరు అన్నారు మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్స్ త్రూ నేను ఏదైనా కోరుకుంటే ఇది నాకు అవ్వదు అని వాళ్ళు నెగిటివ్లోనే ఉంటారు. బట్ వాళ్ళని పాజిటివ్ వేలో తీసుకురావాలి అంటే ఎలా అంటారు? ఖచ్చితంగా అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అదే తిరిగి ఇవ్వడం యూనివర్స్ యొక్క బాధ్యత, కర్తవ్యం అనొచ్చు. కాబట్టి మన ఆలోచనలు మనకు చిన్నప్పటి నుంచి కొన్ని సందర్భాలు జరుగుంటాయి, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి, కొన్ని మన మైండ్ లో ఇట్లా ఫిక్స్ చేసేసి ఉంటాం, వాటిని మార్చలేం మనం. వాటినే మేము లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. సో మనకు అందరికి కూడా కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఏదైనా ఇంటర్వ్యూ వెళ్తున్నాం అనుకోండి, ఇది మనకు వస్తుందో రాదు, ఎంతో మంది అప్లై చేస్తున్నారు, నన్నే ఎందుకు సెలెక్ట్ చేస్తారు, సో నాకు ఈ లాటరీ తగులుతుందో తగలదో. ఏదైనా మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఒక ఆలోచన అనే బీజం వేసేస్తారు. అది నెగిటివ్ అన్నా అవ్వచ్చు, సెల్ఫ్ డౌట్ అన్నా అవ్వచ్చు, మోస్ట్లీ డౌట్ లోనే మనము స్టార్ట్ చేస్తాం. అదే మనకు ఆ ఎనర్జీనే ఎక్కువగా బ్యాక్ వస్తుంది. ఎందుకంటే మీరు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు ఇది నాకే కావాలి, నాకు వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, నేను దీన్ని సాధించుకుంటాను, ఇలాంటి పర్సంటేజ్, ఇలాంటి థింకింగ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలానే మనకు చిన్నప్పటి నుంచి మీరు చూసినట్టయితే డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడినోడికే డబ్బులు వస్తాయి. సో మన మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. దాన్ని లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ని మనం మార్చుకున్నట్లయితే డెఫినెట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైనా పనిచేస్తుంది. ఓకే మేడం, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ చాలా మంది చెయ్యాలి అనుకుంటారు ఏ పనైనా సరే, కానీ తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా, లేకపోతే టైం టేకింగ్ అనేది ఎక్కువ పడుతుందంటారా? టైం టేకింగ్ పడుతుంది, రిజల్ట్ ఈజీగా కూడా వస్తుంది. ఫాస్ట్ గా మీరు అన్నట్టు ఫాస్ట్ గా కూడా వస్తుంది. ఏంటి మేడం టైం పడుతుంది అంటున్నారు, ఫాస్ట్ గా వస్తుంది అంటున్నారు అని అడగచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా బయటికి మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, మీకు ఒకలాగా పనిచేస్తుంది, నాకు ఒకలాగా బాడీని బట్టి ఒక్కొక్కలాగా రిజల్ట్ అనేది ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎలాంటి ఎనర్జీస్ ఇస్తున్నారు, మీరు ఇందాక మీకున్న భయాలని, నెగటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్ గా మార్చుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? మనం నమ్మే దాన్ని బట్టి పడుతుంది కదా. ఎస్. సో మీరు కొంతమందికి ఏంటి ఈ సబ్జెక్ట్ వినగానే ఇది బాగుంది, పాజిటివ్ గా ఆలోచించమనే చెప్తున్నారు, వేరే ఏం చెప్పట్లేదు కదా అని ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, ఉట్టిగా ఆలోచనలు మార్చుకుంటే వచ్చేస్తాయా, వీళ్ళు చెప్పేటివి వీళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారు, దానికోసం చెప్తున్నారు, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటివన్నీ చెప్తున్నారు. సో ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి టైం పడుతుంది. కొంతమంది చూసి అరే ఇవిడ ఏం చెప్తుంది, పాజిటివ్ గా థింక్ చేయమనే చెప్తుంది, వేరే ఏం చెప్పట్లేదు అని అర్థం చేసుకున్న వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలా నేను చూసి వచ్చిన దాన్ని. సో ఫస్ట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ నాకు మా అమ్మగారు పరిచయం చేశారు ఈ సబ్జెక్ట్. మా అమ్మగారు చెప్పినప్పుడు నేను కూడా ఊరుకుండుమా, ఇలాంటివన్నీ చేస్తే మనకు వస్తాయా, ఏదో మన పాటు మనం కష్టం చేసుకోవాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి కానీ ఇలా వీడియోలు చూసుకుంటే వస్తాయా అని నేను కూడా అన్నదాన్ని. కానీ పదే పదే నాకు అది రావడం, మళ్ళీ నాకు ఈ సబ్జెక్ట్ గురించి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ రావడము, ఎవరో ఒకరు మాట్లాడడము, ఆఫీస్ లో ఎవరో ఈ పదంని తీయడము రిపీటెడ్ గా రావడం వల్ల సరే ఏంటి అని కూర్చొని చూసాను. చూస్తే జస్ట్ జనరల్ గా వాళ్ళు చెప్పారు, నువ్వు పాజిటివ్ గా ఆలోచించి చూడు, నీ రోజు ఎలా ఉంటుందని అన్నాను అని జస్ట్ చెప్పారు. సరే ఒకరోజు ట్రై చేద్దాము. సో నాకు ఆఫీస్ లో ఎప్పుడు చిరాగ్గా ఉండేది. సరే ఆ రోజు అంతా మంచి ఎనర్జీ ఇచ్చి పాజిటివ్ గా వాళ్ళు అన్నట్టు ట్రై చేద్దామని నాకు ఈ రోజు ఆఫీస్ లో అందరూ అనుకూలంగా, నా మీటింగ్స్ అన్ని చాలా కూల్ గా జరిగిపోతున్నాయి. నా మీటింగ్ లో మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, నా మేనేజర్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది అనుకొని వెళ్ళానండి. అంతే, ఇంకా వదిలేసాను అనుకొని వెళ్ళి నా పని నేను చేసుకున్నా. నిజంగానే ఆ రోజు నాకు అన్ని మీటింగ్స్ చాలా స్మూత్ గా అయ్యాయి, ఏ ఎస్కలేషన్ అవ్వలేదు. సో నేను ఫస్ట్ చిన్న వాటి మీద స్టార్ట్ చేశాను, తర్వాత పెద్ద మేనిఫెస్టేషన్స్ నేర్చుకున్నాను. సో ఫస్ట్ మనకు నమ్మకం కలిగింది అనుకోండి ఈ సబ్జెక్ట్ మీద,
ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్స్ విద్ ఇన్ సెకండ్స్. ఓ సో అలా సెకండ్స్ లో కూడా మేనిఫెస్టేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది టోటలీ మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, దాన్ని నమ్ముతున్నామా, టెస్ట్ చేస్తున్నామా అంటే మీ రిజల్ట్ కూడా టెస్టింగ్ గానే వస్తుంది. సో మనం యూనివర్స్ ని టెస్ట్ చేస్తే టెస్టింగ్ రిజల్టే వస్తుంది. సో మనం నేర్చుకున్నాం కదండి, యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఆలోచిస్తామో అది కంపల్సరీగా 100% మనకు వస్తుంది. సో చాలా వరకు క్రిస్టల్స్ మీద, జాతకాల మీద, ఇంకా ఎవరైనా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకు కూడా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం కి పలానా వాళ్ళని కలిస్తే మనకు సొల్యూషన్ వస్తుంది అంటే మీరు వెళ్తారు, కలుస్తారు, కొద్దిపాటి బాగుంది నాకు అని అనుకుని వచ్చేస్తారు. మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయింది, అలా 3-4 సార్లు రిపీట్ అయింది. అప్పుడు మీకు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. ఇక్కడ నేనేం చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ లో అది చేయండి, ఇది చేయండి, ఆ జాతకం చెప్పించుకోండి, ఇది చేయండి అని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా, నీ మైండ్ సెట్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయి. ఇప్పటి వరకు ఎన్నెన్నో వాటికి డబ్బులు మనం వేస్ట్ చేసి ఉంటాం, డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉంటాం. దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకున్నాం అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను నీ మైండ్ సెట్ మీద పని చేయమంటున్నా. నీ మైండ్ సెట్, నీ ఆలోచనలు నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు. అదేదో నీ పాజిటివ్ థింగ్ కి, నీ లగ్జూరియస్ లైఫ్ కి, నీకు నువ్వు అనుకుంటున్న డ్రీమ్ లైఫ్ కి ఇన్వెస్ట్ చేయమంటున్నా. అలా మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారనుకోండి, జీవితంలో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ మైండ్ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బేసికలీ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు అనుకోండి, నేను వాళ్ళ మైండ్ సెట్ ని రీవైర్ చేస్తా. సబ్ కాన్షియస్ మైండ్ రీవైరింగ్ అంటాం వాటిని లా ఆఫ్ అట్రాక్షన్ లో. మీరు ఇందాక అన్నారు నెగటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళాలంటే, దిస్ ఇస్ వాట్ మేము యాజ్ ఎ కోచ్ గా చేస్తాం. అది ఒక్కసారి చేస్తే చాలండి, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటారో అది ప్రతి ప్రాబ్లం లో, ప్రతి సిచ్యువేషన్ లో మీ యొక్క మైండ్ సెట్ ని మీరు ఇంప్లిమెంట్ చేసి మీకు కావాల్సిన జీవితాన్ని మీరు కోరుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. థ్యాంక్ యూ మేడం. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అసలు దాని త్రూ ఏ విధంగా మన కోరికలని నెరవేర్చుకోవచ్చు అనేది తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.